క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. లోతైనటువంటి బైబిల్ ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులారా. మరి ఈ యొక్క డెప్త్ బైబిల్ స్టడీస్లో ఇంతవరకు మరి 4 పాఠం మనం చూసుకున్నాం ప్రియులారా. అందులో 4వ పాఠముగా 3 కాలములలోని దృశ్యమైన మరియు అదృశ్యమైన పాలన ఏవి అనేటువంటి సబ్జెక్ట్ని దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు 3 భాగములు చూసుకున్నాం. మరి మీలో ఎవరైనా ఆ యొక్క భాగం వీక్షించకపోతే మన డెప్త్ బైబిల్ డాక్ట్రిన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో డెప్త్ బైబిల్ స్టడీస్ అనేటువంటి ప్లేలిస్ట్లో మీరు కనుక చూచినట్లయితే మా 3 భాగములు దయచేసి వీక్షించమని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆ ఒక్కొక్క భాగంలో కూడా ఒక్కొక్క విషయమును గురించి లోతుగా ధ్యానం చేసుకున్నాం. అందులో మొదటి భాగంలో ప్రియులారా, మొదటి లోకములో మరి ఆకాశంలో పరిపాలించిన అదృశ్యమైన శక్తులు ఏవి, భూమి మీద పరిపాలించినటువంటి దృశ్యమైన శక్తులు ఏవి, అసలు దేవుడు ఎందుకు మొదటి లోకమును జలప్రలయం ద్వారా నాశనం చేస్తాడు అనే విషయాన్ని మొదటి భాగంలో చూసుకున్నాం. ఇక రెండవ భాగంలో అదే మొదటి లోకంలో మరి ఆయుష్కాలం అనగా ఆదాము నుంచి నోవాహు కాలం వరకు జనులు ఎందుకు ఎక్కువ సంవత్సరముల ఆయుష్కాలం కలిగి బ్రతికి ఉన్నారు, దానికి కారణం ఏమి అనే విషయాన్ని ఇదే 4వ సబ్జెక్ట్లో 2వ పార్ట్లో చూసుకున్నాం. మరి 3వ పార్ట్లో ఏం చూసుకున్నామంటే, ఈ యొక్క చార్ట్లో ఈ 2వ లోకంలో మరి ఆకాశంలో పరిపాలించినటువంటి శక్తులు, అదృశ్యమైన శక్తులు ఏవి, అలాగనే మరి భూమి మీద పరిపాలిస్తున్నటువంటి దృశ్యమైన శక్తులు ఏవి అనేటువంటి ఒక విషయాన్ని కూడా మరి 3వ సబ్జెక్ట్లో చూసుకున్నాం, 3వ భాగంలో చూసుకున్నాం ప్రియులారా. సో ఈరోజు ఇదే సబ్జెక్టులో 4వ భాగంగా చూసుకుంటాం. ఏమంటే మరి ఈ 2వ లోకములో దేవుడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని చూసినట్టయితే ప్రియులరా, ఏమంటే ఇక్కడ ఈ మొదటి లోకంలో దేవుడు ఏం చేశాడంటే, ఆకాశంలో మరి మొదటగా దేవదూతలను ఆయన ఈ లోకములో పంపించి ఈ మొదటి లోకంలో జనులను మంచి చేయట కొరకు పంపించినప్పుడు వాళ్ళు ఆకాశంలో అదృశ్య శక్తులుగా పరిపాలించారు. ఓకేనా? సో భూమిలో ఎవరు పరిపాలించారు అది చూసుకున్నాం. ఇక ఈ 2వ లోకంలో చూసినప్పుడు ఏమండి, ఆకాశంలో సాతాను మరియు పడిపోయిన దేవదూతలు, వాని వశములో ఉన్నటువంటి భూ సంబంధమైన రాజులు. అయితే దేవుడు వీళ్లకు మరలా ఏం చేయడంటే 3వ లోకంలో వాళ్ళకి పరిపాలించేటువంటి అవకాశం ఇవ్వడు. ఎవరికంటే ఈ మొదటి లోకంలో కానీ 2వ లోకంలో పరిపాలించిన వాళ్లకు ఈ 3వ లోకంలో అవకాశం ఇవ్వడు. మరి 3వ లోకంలో దేవుడు ఆకాశంలో పరిపాలించేదని కానీ భూమి మీద పరిపాలించేదని కానీ ఎవరికి అవకాశం ఇస్తాడు అనే విషయాన్ని ఈ యొక్క భాగములో చూసుకుందాం. సో దాని గురించి ఆదికాండము 22వ అధ్యాయము 17-18 వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయము 17-18 వచనాలు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. కాబట్టి దేవుడు అబ్రహామును ఇక్కడ బలిగా అడిగినప్పుడు మ్యాక్సిమం ఆ యొక్క కార్యం చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అది ఏమని చూస్తే, ఈయన ద్వారా వచ్చే సంతతులను ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతతిని ఏం చేస్తాను, నేను గొప్ప చేస్తాను, ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తానని చెప్పాడు కదా. సో అది ఎవరు అని చూస్తే ప్రియులారా, ఆ యొక్క 2 ఆశీర్వాదమునకు చెందినటువంటి వారు ఎవరంటే, ఆకాశ నక్షత్రముల అంటే హయ్యర్ బ్లెస్సింగ్స్, సముద్ర తీరం మందలి ఇసుక రేణు అంటే లోయర్ బ్లెస్సింగ్స్ ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నాడంటే, ఈ 3వ లోకంలో
ఆకాశంలోను భూమి మీదను పరిపాలించేటువంటి ఆ యొక్క గుంపును దేవుడు ఏం చేసినాడంటే యేసుక్రీస్తుకి మునుపు ఏం చేసినాడండి, వాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సో దాని గురించి మనం చూస్తాం. ఓకేనా? ఎవరంటే ఆకాశ నక్షత్రములు అంటే ఆకాశంలో అని మనం చూచినప్పుడు అదృశ్యమైనటువంటి శక్తుల పరిపాలన కూడా మూడవ లోకంలో జరగబోతుంది. అదే రకంగా భూమి మీద కూడా దృశ్యమైనటువంటి పరిపాలన కూడా భూమి మీద ఇక్కడ జరగబోతుంది. ఓకేనా? దాని గురించి మనము ఈరోజు ధ్యానం చేసుకుంటాం ప్రియులారా. ఇది ఎవరు అని మనం చూచినప్పుడు 2 గ్రూప్ ఉంది. ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె అంటే ఒక గ్రూపు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ముందున్నటువంటి వారిలో ఒక గ్రూప్ను ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు. ఇంకొక గ్రూప్ ఎవరంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆ గ్రూపులో వచ్చినటువంటి ఆ ప్రజలలో ఇంకొక గ్రూప్ను ఆయన సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ ఏమని మనం చూసినప్పుడు 2 ఉంది. ఒక గ్రూపు ఆకాశ నక్షత్రం అంటే హయ్యర్ అంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమును అర్హులు. సముద్ర తీరమందలి ఇసుక రేణువులు అంటే ఇసుక లాంటి వాళ్ళు. ఓకేనా? విస్తారంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని చూసినప్పుడు కొంచెం ఆ హయ్యర్ కంటే కొంచెం లోయర్గా ఆ ఉన్నతమైన ఆశీర్వాదం కూడా కొంచెం తక్కువైనటువంటి ఆశీర్వాదమును పొందుకున్నటువంటి వాళ్ళను మనం చూస్తున్నాం. సో ఇందులో ఎవరండి హయ్యర్ బ్లెస్సింగ్స్ ఆకాశం అంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమును పొందేటువంటి వారు ఎవరు అని మనం చూసినప్పుడు ప్రియులారా, వాళ్ళే క్రైస్తవులు. ఈ 2 ఆశీర్వాదములో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోబోయేటువంటి వారు ఎవరంటే మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి క్రైస్తవులే ఆ ఆకాశ నక్షత్రముల వంటి వారిగా అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం స్వతంత్రించుకుపోయే ప్రజలుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అంటే అప్పుడు క్రైస్తవుల కంటే మనకంటే ముందున్నటువంటి ఈ కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి వారు క్రైస్తవుల కంటే గొప్పవారు కారా అనేటువంటి ఒక సందేహం కూడా మనకు రావచ్చు ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు భూమి అంతటిని మొదట్లో నాశనం చేసినప్పుడు ఒక నోవాహుని ఆయన బట్టి ఆ కుటుంబాన్ని ఏం చేశాడు, రక్షించాడు. అలాంటి గొప్పతనం ఉంది. యేసుక్రీస్తు ముందున్నటువంటి పితరుల యుగంలో కూడా చాలా గొప్పతనం ఉంది ప్రియులారా. నోవాహు కానీ, హానోకు కానీ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఏలియా, ఎలీషా, తర్వాత దానికి ముందు దానియేలు, దానికి ముందు ఇంకా మనం చూస్తే దావీదు, ఓకేనా, హిజ్కియా. సో ఎలాంటి గొప్ప ఓషియా రాజు, ఇలాంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ప్రియులారా. సో వాళ్ళందరూ కూడా మనం గమనించి చూసినప్పుడు వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరికంటే క్రైస్తవులు గొప్పవారా? సో వీళ్ళందరికంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం స్వతంత్రించుకుపోయే వాళ్ళు క్రైస్తవులా? సో వీళ్ళు ఆకాశ నక్షత్రము లాంటి వారా? వీళ్ళకందరికీ క్రైస్తవులు గొప్పవారా అని చూస్తే నిశ్చయముగా క్రైస్తవులు గొప్పవారే. ఈ మాట యేసుక్రీస్తే చక్కగా చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. మత్తయి 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూసారా? స్త్రీ కన్న నరులలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరంట. అయినను పరలోక రాజ్యములు అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే అప్పుడు మనం బాగా గమనించాలి ప్రియులారా, పరలోకములో కూడా గొప్ప ఆశీర్వాదం, కొంచెం తక్కువటువంటి ఆశీర్వాదం ఉంది హెవెన్లోకి వెళ్ళిన తర్వాత కూడా. కానీ అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళకంటే వాళ్ళు ఎవరండి గొప్పవాళ్ళు. ఎందుకు అని మనం చూసినప్పుడు వాళ్ళు అంటే క్రైస్తవులుగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడుగబడి సంఘం అన్నది ఏమైందండి, ప్రారంభమైంది, రూపించబడినది. సో ఆ రీతిగా ప్రభు రక్తం చేత కడుగబడిన తర్వాతనే వాళ్ళకి ఏ పిలుపు ఉందంటే పర సంబంధమైన పరిశుద్ధ పిలుపు ఉందని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ విషయం మనం గమనించాలంటే ఒకడు పరలోకానికి వెళ్ళాలంటే ఫస్ట్ వాడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టిన తర్వాత
ఆయన కలువరిలు సిలువలో తన రక్తం చిందించిన తర్వాత ఆ సంఘం ప్రారంభమైనటువంటి తర్వాత ఆ జ్యేష్ఠుల సంఘములో ఎవరైతే వెళ్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. అక్కడి నుంచి ఆ పరలోక పిలుపునది ఏమైందండి, స్టార్ట్ అయింది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు చక్కగా ఒక మాట చెప్తాడు. యోహాను 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అప్పుడు తండ్రి దగ్గరికి పోవాలంటే, పరలోకానికి పోవాలంటే ఎవరి మూలముగా? ఆయన మూలంగానే. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ద్వారానే ఎక్కడికి వెళ్ళాలండి? తండ్రి దగ్గరికి వెళ్ళాలా. అదే అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అంటే పరలోకానికి వెళ్ళాలంటే ప్రియులారా, యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు కదా, మరణించి పునరుత్థానుడై పరలోకం వెళ్ళాడు కదా. ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాతనే భూమిలో ఉన్న మనుషులు కానీ స్థలము సిద్ధపరుస్తాడు. సో ఆ తర్వాత ఆయన వచ్చి ఏం చేస్తారండి, తీసుకుని పోతాడు. ఆ రీతిగానే పిలుపును ఆయన ఓపెన్ చేస్తాడండి, పిలుపుని ఇచ్చాడు మనకు. దీని గురించి పౌలు చక్కగా చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, చూసారా, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఈ పిలుపు ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఈ పిలుపు ఏ విధంగా స్టార్ట్ అయింది? ఆ పిలుపుకు ఏమండి, అక్కడ పిలువబడాలంటే ఒక మార్గం ఉంది. యేసుక్రీస్తు తెరిచిన మార్గం ఉంది. సో ఆ మార్గములో వెళ్ళేవారే, ఆ మార్గములో గుండా వెళ్ళేవారికి ఆ పిలుపుకి పిలువబడినటువంటి వారే ఆ మార్గమునకు వెళ్ళగలుగుతారు. ఆ మార్గమును యేసుక్రీస్తు ఎలా తెరిచాడు? ఎందుకంటే నేనే మార్గం అని అన్నాడు కదండి. ఏమా మార్గము? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. చూసారా, ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన రక్తము కార్చు ద్వారా ఒక నూతనమైన జీవము గలదిన మార్గం ఆయన తెరచాడు. కాబట్టి మనము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ఏముందండి, అర్హత అన్నది అక్కడనే ప్రారంభమైంది. సో ఇవంతా చూడండి, పరలోకానికి వెళ్ళాలన్న మార్గము ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి మార్గాన్ని తెరచాడు. ఆ రీతిగానే ఆయన మనల్ని పిలిచాడనే విషయం ఈ వాక్యం అంతా మనకు దృఢపరుస్తుంది ప్రియులారా. అందులోనూ అక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి వారు వెళ్ళాలి, ఏ విధమైన పునరుత్థానమును పొందినటువంటి వారు వెళ్తారు? చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఇప్పుడు సింహాసనములో ఆసీనుడైనటువంటి వారు ఎవరంటే, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలు. అది ఎక్కడి నుంచిదా స్టార్ట్ అయింది? అది యేసుక్రీస్తు నుంచి స్టార్ట్ అయింది. 6వ వచనం చదవండి, అదే అధ్యాయం 6వ వచనము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చూసారా ప్రియులారా, పరలోకానికి వెళ్ళాలా, సింహాసనంలో కూర్చాలా, దేవునికి క్రీస్తుకు ఏమండి రాజులై యాజకులై 1000 ఏళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తారు. సో ఈ హై కాలింగ్ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని మనం చూసినప్పుడు యేసు క్రీస్తు మూలముగానే ఏమైందండి ఆ యొక్క పరమ ఉన్నతమైన పిలుపు, మొదటి పునరుత్థానమునకు కలిగినటువంటి మహిమ గల పిలుపు యేసు నుంచే మనకు స్టార్ట్ అయ్యింది. అయితే మరి పరలోకంలో వెళ్ళేటువంటి అవకాశము అబ్రహాముకుందా?
అని మనం చూస్తే అబ్రహాముకు పరలోకమునకు పిలుపు ఉందని బైబిల్ ఎక్కడ కూడా లేదు ప్రియులారా. అది మనం బాగా గమనించాలి. యాక్చువల్లీ అబ్రహాముకు దేవుడు ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు అప్పుడు, అది మనం బాగా గమనించాలి. అని చూస్తే ఆయనకి భూ సంబంధమైన ఆశీర్వాదమును దేవుడు అబ్రహాముకు ఇచ్చాడు. ఇంకా అబ్రహాముకు ఏమని చెప్పాడంటే, కనాను దేశానికి ఇస్తాన్నాడు, తూర్పు పడమర, ఉత్తరం, దక్షిణం ఆ స్థలములో నువ్వు వెళ్ళు, ఆది దానికి స్వతంత్రంగా ఇస్తానని చెప్పాడండి దేవుడు అబ్రహాంకి. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనము. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. సో వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం అంటే భూమి మీద 4 దిక్కులు చూడు, అది నీకు ఇస్తానన్నాడు. 17వ వచనము తర్వాత 17. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. అదండి ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి వారికి ఇచ్చే బ్లెస్సింగ్ ఏమంటే భూ సంబంధమైన ఆశీర్వాదమును దేవుడు వారికి వాగ్దానంగా ఇచ్చాడు. ఇంకా యాక్చువల్లీ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న వారి యొక్క పరిస్థితి ఏమి అని కూడా మనం చూస్తే, చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 11:39-40 వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చూసారా, ఇదంతా మీరు గమనిస్తే హేబేల్ నుంచి, హానోకు నుంచి, నోవాహు నుంచి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, సో ఇలాగ అందరూ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి వారి అందరి గురించి చెప్పేసి చెప్తాడు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైన మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. మనమంటే సంఘమునకు, క్రైస్తవుల కొరకు చెప్పేది. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ఏం చేశాడు, ఆయన ముందుగానే సిద్ధపరచను. కావున వారు ఏం చేయలేరండి, వాగ్దాన ఫలములు వారు పొందుకోలేకపోయారు. ఓకేనా. సో ఇది పరిస్థితి ప్రియులారా. ఓకేనా. అయితే మరి శ్రేష్టమైన పునరుత్థానం ఎవరికి అని మనం చూడాలా. అది ఎటువంటి వారికి ఇస్తున్నాడు ఆ ఒక పునరుత్థానం అంటే, చూడండి ఇప్పుడు మనం చదివాము కదండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? ప్రకటన 26. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చూసారా, ఎవరికండి శ్రేష్టమైన పునరుత్థానం అంటే యేసు క్రీస్తు తర్వాత వచ్చినటువంటి వాళ్ళకే. నెక్స్ట్ చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనం ఏం చెప్తుంది? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చూసండి, ఫస్ట్ లేసేది ఎవరంటే యేసు క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు నందుండి మృతులైన వారు ఫస్ట్ లేస్తారంట. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. అంటే ఆయన వచ్చేటప్పుడు క్రైస్తవుల్లో నమ్మకముగా ఆయనకి ఎవరు జీవిస్తారో ఆ తర్వాత వాళ్ళకేముందంటే ఆకాశం గుండా పరలోకానికి పోయే అవకాశం ఉంది. సో ఇదిదా మొదటి పునరుత్థానం. ఓకేనా. ఆయన వచ్చేటప్పుడు ఆల్రెడీ ఏమండి అపోస్తులు మొదలుకొని ఆ హతసాక్షులు అయ్యారు చూసినారా, ఫస్ట్ శిష్యులు అపోస్తులు. అక్కడి నుంచి యేసు ప్రభు రెండో అక్కడ వచ్చేంత వరకు ఎవరు మరణించారో వాళ్ళు ఫస్ట్ రిజరెక్షన్లో లేస్తారు. సో అప్పుడు ఎవరంతా లైవ్లో ఉంటారో వాళ్ళకి ఏమందండి, రెప్పపాటున వాళ్ళు మరురూపం పొందుతారు. దీని తర్వాతనే మిగిలిన వారందరూ లేస్తారు. అందుకే చెప్పాడు కదా హెబ్రీ పత్రిక 11:39-40లో ఏమండి, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారిను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం. అంటే క్రైస్తవులు లేపబడక మునుపు పాత నిబంధన గ్రంథంలో విశ్వాసులు ఏం లేరండి, వాళ్ళు లేపబడరు. అది మనం బాగా ఆలోచన చేయాలా.
ఓకేనా? అది మాత్రం కాదండి, యాక్చువల్లీ మనకే నుండి పరలోకపు పౌరత్వం ఇచ్చాడు. ఇది నేను చదువుతాను చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఓకేనా? సో మనకు పరలోక పౌరత్వము ఎప్పుడు ఇచ్చాడు, ఎవరి మూలంగా ఇచ్చాడు, ఎటు తర్వాత ఇచ్చాడంటే యేసు మూలంగా మనకేం చేశాడని ఆయన పరలోక పౌరత్వమును ఇచ్చాడు. అది కూడా యేసు రావాలా, ఆయన వచ్చి మరణించాలా. నెక్స్ట్ చెప్తున్నాడు 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఓకేనా? కాబట్టి హై కాలింగ్ ఎవరికంటే అది క్రైస్తవుల కొరకు ఇవ్వబడింది, మనం గుర్తించాలా. అయితే కొంతమంది ఏం చెప్తారంటే పాత నిబంధన గ్రంథములో ఉన్నవారు కూడా పరలోకమునకు వెళ్ళారు అని అంటారండి. కానీ ఇప్పుడు ఇంతవరకు మనము చదివినటువంటి వాక్య ఆధారము చేత యేసుక్రీస్తు రావాలా, శిలువ రక్తం కార్చాలా, నూతనమైనటువంటి మార్గమును, సంకుచిత మార్గమును, పరలోకం లేనటువంటి ఒక మార్గమును ఆయన తెరవాలా. ఓకేనా? సో దాని గుండానే మనకేముందండి, పర సంబంధమైన పరిశుద్ధ పిలుపు యొక్క ఆహ్వానము, యేసు విషయమే ఆయన ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలే పరలోక సింహాసనంలో ఏం చేస్తారండి, వాళ్ళు ఆసీనులుగా ఉంటారు. సో చాలామంది ఏం చెప్తారంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి వారు పరలోకానికి వెళ్తారంటే ఇవన్నీ వాక్య ఆధార ప్రకారం చేస్తే అది ఒక తప్పిదమైనటువంటి ఒక అవగాహన. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఉండి, ఇక్కడే భూమి మీద ఉండి, భూలోకంలో ఉండే పలానా వాళ్ళు పరలోకం వెళ్ళిపోయినారు, ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళు వెళ్ళిపోయినారు, వీళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు చెప్పేది కాదు ప్రియులారా. పరలోకములో ఎవరు ఉన్నారు, ఎవరు అక్కడికి వెళ్ళారా లేదా అనే విషయం ఎవరు చెప్పాలా? పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి వారు చెప్పాలా. కానీ ఇక్కడే కూర్చొని ఇక్కడి నుంచి మనం చెప్పేదానికి లేదు, అది కరెక్ట్ కానీ కాదు. అది అప్పుడు ఎవరు చెప్పాలా? పరలోకం నుంచి దిగి వచ్చిన వారు చెప్పాలా. ఎవరు దిగి వచ్చారు పరలోకం నుంచి? మన ప్రభువుని యేసుక్రీస్తు వచ్చాడు. దిగి వచ్చినటువంటి ఆయన ఏమని చెప్పాడు? మరి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. చూసారా? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకముండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమును ఎక్కిపోయిన వాడు ఎవడూ లేదు. అక్కడ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. చూసారా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఎవరు లేదండి, ఎవరు ఎక్కిపోయిన వాడు ఎవడూనూ లేడు. ఓకే, ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి వారందరూ అక్కడికి వెళ్ళునుంటే యేసుక్రీస్తు ఎందుకు ఆ మాట చెప్తాడు ఆయన? యాక్చువల్లీ పరలోకం వెళ్ళేదానికి ఎవరండి దానికి స్థలం సిద్ధపరిచేది? అదే మనం చదివాం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనం ఏం చదివాం మనం ఆల్రెడీ. ఒకసారి చదువుకుందాం దాన్ని. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అంటే ఈయన మరణించి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. వెళ్ళి మరలా ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిదా ఏం చేయాలి? మనల్ని తీసుకొని పోవాలా. కానీ ఆయన కంటే ముందు ఎక్కడ ఎవరు కూడా పరలోకంలో మనుషులు ఎవరు కూడా లేరు. ఈ విషయం యేసు ప్రభుల వారు చెప్పిన విషయం మనం యోహాను 3:13లో మనము విన్నాం. కొంతమంది లేదండి దావీదు వెళ్ళాడు అని చెప్తారు. దావీదు ఎక్కడున్నాడు? చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎంత క్లియర్గా చూడండి, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అలాగే దావీదు పరలోకం ఎక్కిపోలేదని చూసాము. దావీదు సమాధి ఎక్కడుంది యాక్చువల్లీ? చూడండి, దాని గురించి మనము 29-30 వచనం చూస్తాం. 29. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య నున్నది. కాబట్టి ఈ రీతిగా మనం చూస్తే ఏమండి, సమాధి ఇక్కడే ఉంది,
ఏమండి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదనే విషయం అంతా కూడా మనం బైబిల్ స్పష్టంగా మనకు సెలవిస్తుంది ప్రియులారా. అయితే కొందరు ఏం చెప్తారండి, లేదండి హానోకు ఎక్కడికి పోయినాడండి, పరలోకమునకు పోయాడు అని చెప్తారు ప్రియులారా. ఎందుకంటే అది చూడండి ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 5:24. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్తారు, దేవుడు అతన్ని తీసుకుని పోయాడు కాబట్టి అతను లేడు అంటే దేవుడు ఆయన పరలోకం తీసుకుని వెళ్ళిపోయినాడా? బాగా మనము మనసు పెట్టి మనం బాగా చదవాలి ప్రియులారా. దేవుడిని తీసుకుంటే పరలోకమును అనుకుంటామండి. దేవుడు ఆయన్ని పరలోకమునకు తీసుకుని పోయినుంటే యోహాను 3:13లో యేసుక్రీస్తు పరలోకం నుంచి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేదని ఎందుకు చెప్తాడు? నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను ఎందుకు చెప్తాడు ప్రియులారా? అప్పుడు యేసుక్రీస్తు అబద్ధం చెప్తాడా? హానోకు అక్కడే ఉంటే యేసుక్రీస్తు కనబడి ఉండదా? లేదా యేసుక్రీస్తు అబద్ధం చెప్తాడా? మనం బాగా ఏం చేయాలండి, ఆలోచన చెయ్యాలా ప్రియులారా. ఏమండి హెబ్రీయులు రాసిన పత్రికలు కూడా ఆయన గురించి ఉంది కదా, అది ఒకసారి చూద్దాం. చూడండి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పేస్తారంటే, ఇట్లాంటి వచనాన్ని పెట్టుకొని పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్తారండి. యాక్చువల్ అక్కడ ఏం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అని అంటే ప్రియులారా మనం బాగా ఆలోచన చేయాలండి. అంటే ఆయన మరణించిన లేదా, హానోకు మరణించిన లేదా అంటే మరణము చూడకుండా ఆ ఒక మరణపు ఏమండి నొప్పి, ఆ మరణ వేదనను ఆయన ఏమేలండి, ఆయన దాన్ని అనుభవపూర్వకం దాన్ని ఆయన అనుభవించలేదండి. ఇప్పుడు మామూలుగా తాను మరణించేటువంటి పరిస్థితి కొంచెం తెలుస్తుంది కదండి. సో అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆయనకి లేదండి. ఎందుకంటే ఇప్పుడు హానోకు మరణించలేదంటే అప్పుడు బైబిల్లో ఎన్నో వాక్యం ఏం చెప్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణము, నీతిమంతుడు లేదు ఒక్కడెను లేదు. తర్వాత రోమపత్రిక 5:12లో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగునే మనుషులు అందరూ పాపము చేసినందున మరణము అందరికీ ఏమైందండి, సంప్రాప్తమాయను. కాబట్టి మనం బాగా థింక్ చేయాలండి. ఇక్కడ మరణం చూంటే ఆ మరణపు నొప్పి, మరణపు వేదనను ఆయన రుచి చూడకుండా ఏమైనాడండి, ఆయన కొనిపోబడ్డాడు. కాబట్టి కొనిపోబడ్డాడంటే వెంటనే మనం ఏం ఫిక్స్ అవ్వకూడదండి, ఆయన పరలోకానికి వెళ్ళిపోయినట్టు కొనము ఫిక్స్ కాకూడదు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలంటే యేసే ఆ మార్గం తెరిచాడు. తన రక్తం ద్వారా నూతనమైన జీవం మార్గం తెరచాడు. కాబట్టి ఆయన నేనే మార్గము, తండ్రి దగ్గరికి పోండి, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడు ఏం చేయలేడండి, తండ్రి ఎందుకు రాలేడని క్లియర్గా చెప్పాడు కదా. అది కాకుండా పరలోకం నుంచి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకం ఎక్కిపోయిన వాడు ఎవడు లేదని చెప్పాడు కదా. సో ఇంత ఏమండి ఎవిడెన్స్ అంతా మనకు బైబిల్లో ఉంది ప్రియులారా. ఓకేనా. సో నెక్స్ట్ ఏమని చెప్తారంటే ఏలియా పరలోకమునకు వెళ్ళిపోయాడు అని అంటారు. దేన్ని బట్టి చూడండి 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఆయన పరలోకానికి వెళ్ళలేదు ప్రియులారా. అంటే ఆకాశం ఆరోహణం అంటే ఇక్కడ నుంచి తీసుకొని ఏం చేస్తుంటాడు, ఇంకొక చోట్ల దింపుంటాడు అంతే. ఇప్పుడు ఎట్లా ప్రియులారా, ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళినటువంటి వారు ఒక ప్లేస్ నుంచి ఆకాశానికి ఆరోహణం అవుతారు, మరి ఒక ప్లేస్లో ఏమవుతారు, ఎక్కడో పోయి దిగుతారు అంతే. అందుకే ఏమండి అక్కడ 3 రోజుల వరకు ఎలియాని గురించి వెతుకుతారండి. యాక్చువల్గా ఎలీషా గురించి చెప్తారు, ఆయన ఒప్పుకోడు, వద్దంటే లేదు మేము వెతుకుతామంటారు. కానీ వెతికినా కూడా 3 రోజులు వెతికినా కూడా దొరకరు. ఓకేనా. సో ఎందుకంటే ప్రియులారా ఈ రక్త మాంసములు మనం ఎక్కడికి పోలేమండి, పరలోకాన్ని మనము స్వతంత్రించుకోలేమని పౌలు చాలా క్లియర్గా చెప్తాడు. ఎవరు కూడా ఈ బాడీతో ఎక్కడికి పోలేమండి, పరలోకానికి పోలేము. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. 1 కొరింథీ 15:50.
సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. చూసారా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించిన మనం ఈ బాడీలో మనం ఎక్కడికి పరలోకని మనము పోలేం ప్రియులారా. ఎంత క్లియర్గా పౌలు చక్కగా చెప్తాడు. నెక్స్ట్, అసలు ఈ రక్త మాంసములో పరలోకానికి పోయేది కుదరదు. ఇంకోటి ఏమంటే మనం దేవుణ్ణి మనం ఏం చేయలేమండి, చూడలేము. సమీపింపురాని తేజస్సులో దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఈ బాడీలో మనం వెళ్ళగలమా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును చాలమ్మా. సో మనుషులు ఎవడును ఆయన చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. ఎందుకంటే అంత తేజో మహిమలో ఉన్నటువంటి వాడు యెహోవా. ఏమండి, ఇప్పుడు పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు యెరూషలేం నుంచి దమస్కులో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను అరెస్ట్ చేసి చెరసాలు వేసేదాని కొరకు పర్మిషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక వెలుగును చూస్తాడు అంతే. వెలుగును చూసిన వెంటనే కళ్ళు చనిపోతుంది, కళ్ళు అవుట్. 3 రోజుల దాకా ఆయన గుడ్డివాడుకుంటాడు. తల అననీయ వచ్చి ఆయన మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే మిరాకిల్తో ఏమైనాడండి, మళ్ళీ ఆయన కనుదృష్టి పొందుతుంటే ఒక వెలుగును చూస్తేనే మనిషికి కళ్ళు పోతే ఈ రక్త మాంసములో దేవుని చూడగలమా? దేవుడున్నటువంటి స్థలానికి వెళ్ళగలమా? ఏమండి, బాగా థింక్ చేయాలండి. ఆయన ఆకాశమును ఆరోహణమైనాడు ఏలియా, అదే బాడీతో ఆయన పరలోకానికి పోలేడు. అలాగనే హానోకు మరణము చూడకుండా అంటే ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. ఒక మనుషుని ద్వారా పాపం, పాపం ద్వారా మరణము లోకంలో ప్రవేశించిన, అలాగనే మనుషులు అందరూ పాపము చేసినందున మరణం ఏమవుతుంది, అందరికీ సంప్రాప్తం ఆయన. అది మనం బాగా గుర్తించాలా. సో అప్పుడు ఏలియా ఏమంటాడు, ఒక చోట్ల ఎక్కి ఇంకో చోట్ల ఎక్కడో చోట్ల దిగుంటాడు అంతే. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఫిలిప్పు ఏమండి, క్రైస్తవ శిష్యులలో ఫిలిప్పు ఉన్నాడు కదండి. అతడు ఏమవుతాడంటే యాక్చువల్లీ అతడు ఒక వ్యక్తిని వెళ్ళి నపుంసకుని వెళ్ళి కలుస్తాడనమాట. అక్కడ ఒక సంఘటన జరుగుతుంది చూడండి, అది గురించి మనం కొంచెం స్టడీ చేస్తాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 29 వరకు. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఇప్పుడు ఆ యొక్క నపుంసకుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. అతనికి అది అర్థం కావడంలా, ఇది ప్రవక్త గురించి రాయబడిందా లేదా ఈ ప్రవక్త ఇంకెవరిని గురించినా రాస్తున్నాడని చెప్పేసి ఆయనకు అర్థం కావడంలా. అది అర్థం చేయించే దాని కొరకు దూత ఏం చేస్తుందండి, ఫిలిప్పును నువ్వు పలానా చోటకి వెళ్ళు అని చెప్తుంది. సో అప్పుడు పోయి ఫిలిప్ ఏం చేస్తున్నా అతన్ని కలుసుకుంటాడు. 39 నుంచి 40 వచనాలు. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. అంటే అక్కడ ఏమవుతుందంటే మరలా ఆయన రథంలో పోయేటప్పుడు దగ్గరికి పోయి కలుసుకుంటావు. నువ్వు ఎవరి గురించి అంటే ఈ మరి సో నేను వచ్చి నీకు వివరించిన అంటే సరే వచ్చి అని చెప్పేసి ఆయన రథంలో ఎక్కి కూర్చోబెట్టినాక ఆయన ఓపెన్గా వివరిస్తాడు. ఎవరో కాదు, యెషయా ప్రవక్త రాసింది యేసుక్రీస్తు గురించి అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తారంటే నీళ్లు ఉండటం చూసి నేను బాప్తిసం పొందడానికి ఏమి ఆటంకం అని బాప్తిసము ఇచ్చేస్తాడు ఫిలిప్పు ఆ నపుంసకునికి. అప్పుడు ఏమవుతుంది చదువు ఇప్పుడు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. చూసారా, అక్కడి నుంచి కొనిపబడిన తర్వాత అజోతులో కనబడి ఇక్కడి నుంచి తీసుకోబడి ఇంకో చోట్ల పోయి దింపేసినాడు. అది దగ్గర చెప్తారండి 40 నుంచి 55 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందని చెప్తారు ప్రియులారా. సో ఈ విధముగానే దేవుడు తన సేవకులను ఒక చోట్ల నుంచి తీసుకుంటాడు, ఇంకో చోట్ల తీసుకుని ఏం చేస్తారండి, డంప్ చేస్తాడు. ఓకేనా? సో అది మనం బాగా గుర్తించాలా. నెక్స్ట్, ఇంకా కొందరు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నవారు పరలోకానికి వెళ్ళుంటారు. అది ఎలాగ చెప్తారంటే సరేనండి, యేసుక్రీస్తుకు ముందు ఎవరు పోలేదండి, యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఆయన పోతా కొందరు తీసుకుని వెళ్ళిపోయినాడని కొందరు చెప్తారు.
ఒక వచనాన్ని బట్టి. అదేమంటే చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని అదండి. దీన్ని పట్టుకొని ఏం చేస్తాడు? యేసుక్రీస్తు పోతా చెర అంటే మరణంలో ఉన్న వారందరినీ ఆయన పట్టుకొని వెళ్ళిపోయినాడు పరలోకానికి అంటారండి. యాక్చువల్లీ మనకు ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనము 1 దెస్సలోనికీయులు 4:16-17 ఏం చదివినాము? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అప్పుడు మొదటి పునరుత్థానం ఎవరికి? క్రీస్తునందుండి మృతులైన క్రైస్తవులకి మొదటి పునరుత్థానం. అప్పుడు ఇక్కడ చెరను చెరగా పట్టుకొని పోయి అంటే మనం బాగా గమనించాలా, ఏమండి, ప్రతి మనిషి పాపం చేస్తూ మరణమునకు ఏమవుతున్నారు? మరణము ప్రతి ఒక్కరిని చెరపడతా ఉంది ప్రియులారా, సమాధి మూలముగా. సో ఇలాగా చెరపట్టబడినటువంటి ఆ మరణమును ఏం చేశాడు? యేసుక్రీస్తు తాను మరణించి, ఏమండి, ఆయన యేసు ప్రభు తాను మరణించి ఆ మరణించినటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఈవులు ఇస్తున్నాడంట. చదువు మదని ఇంకోసారి దాన్ని. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అంటే చెరను చెరగా పట్టుకొని పోయడము, మనుషులకు ఈవులంటే ప్రతి మనిషిని మరణం చెరగా పడతా ఉంది. సో ఆ మరణం అనే చెరను ఈయన చెరగా పట్టుకుని పోతూ, అంటే ఎందుకంటే పాతాళము యొక్క మరణము యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉంది? మన ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో ఉంది. ఓకేనా? దానిని ఆయన పట్టుకుంటే మరణమును పట్టుకుని పోయి ఆయనకు మనుషులకు ఈవులు ఇచ్చాడంటే వరమును ఇచ్చాడంట మనుషులకు. ఏమా వరము? చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. యేసు ప్రభు మనుషులకు ఇచ్చిన వరం ఏమి? ఈవులేమిది? ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అదండి, యేసుక్రీస్తు మరణించినటువంటి వారందరి మరణాన్ని ఆయన మరణ పునరుత్థానం పరలోకం పోయేటప్పుడు అందరికి ఒక ర్యాన్సమ్ ఇచ్చేస్తాడు ఆయన, విమోచనం ఇచ్చేస్తాడండి. ఇచ్చేసి ఏం చేసినాడు ఆయన? మనుషులకు అందరికి కృపావరమును ఇచ్చేటువంటి ఒక కార్యాన్ని ప్రారంభించాడు. అఫ్ కోర్స్ ఇంకా అది ఫుల్ఫిల్ కాల. బట్ ఒకటేం చేసిన, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంది? అది యేసుక్రీస్తు చేతిలో ఉంది. ప్రకటన గ్రంథం కూడా మనం చూస్తాం కదా, ఆయన యోహానికి చెప్తాడు కదా. ఆ రీతిగా చెరను చెరగా పట్టుకుని పోయింటే అందరినీ మరణము చెరగా పట్టుకోనుంది. ఆ మరణాన్ని ఈయన ఏం చేసేసాడండి? తన మరణం ద్వారా జయించేసేసాడు. సో మనుషులకు ఈవులు ఏమంటే నిత్య జీవం పొందుకునేటువంటి ఒక వరాన్ని ఆయన యేసుక్రీస్తు ఇచ్చాడు దేవుని కృపను బట్టి. ఓకేనా? సో ఈ రీతిగా మనం ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ఎవరు కూడా పరలోకానికి పోలేదు. ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు తెలుసా? వాస్తవంగా దావీదు ఏమండి సమాధిలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు తెలుసా? ప్రతి ఒక్కరు సమాధిలో ఉన్నారు. సమాధిలో ఉన్న వాళ్ళంతా ఎప్పుడు బయటకు వస్తారో యేసు ప్రభు చెప్తాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. కాబట్టి ఎంత క్లియర్ గా ఒక కాలం వచ్చిందని, ఆ కాలం సమాధులు ఉన్న వారందరూ బయటకు వస్తారు. ఎప్పుడు? యేసుక్రీస్తు మహిమలో 2వ రాకడలో తిరిగి వచ్చి ఆయన స్వరమును విన్నప్పుడే ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా సమాధి నుంచి లేచి వస్తారు. ఆ లేచి వచ్చే వాళ్ళు కూడా ప్రథమంగా ఎవరు వస్తారు? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఓకేనా? అది మనం బాగా గమనించాలా. సో ఈ రీతిగా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న వాళ్ళకి ఏం లేదండి, పరలోకములోని ఆశీర్వాదం లేదు. వాళ్ళకు ఉన్నదంతా కంప్లీట్గా భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మాత్రమే వాళ్ళకు ఉంది. అబ్రహాముకు ఏమండి ఆయన తన తండ్రి స్థలం నుంచి వచ్చాడన్న నెక్స్ట్ దేవుడు ఆయన ఎంతగా దీవించాడు. ఆయన ఇంట్లో పని వాళ్ళే 318 మంది అంట. యోసేపును దేవుడు ఏం చేస్తాడు? ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. యోబును 200గా దీవించాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేస్తాడు? ఆయన గొప్ప రాజుగా చేస్తున్నాడు. ఈ రీతిగా వాళ్ళకంతా ఉన్న ఆశీర్వాదం ఏమిటంటే ప్రియులారా, భూ సంబంధమైన ఆశీర్వాదం, కానీ వాళ్ళకు పర సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వలేదు. సో మనకు మాత్రమే పర సంబంధమైన ఆశీర్వాదం.
అలా ఉన్నప్పుడు పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందబోయే మనకు భూలోకంలో అంతంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాల. ఈవెన్ యేసుక్రీస్తుకే ఎలాంటి పరిస్థితి వచ్చిందండి? ఆకాశ పక్షులకు గూడు ఉంది, నక్కలకు బొరియలుంది, మనుష్య కుమారునికి తలవాల్చుకుంటగానే ఏం లేదండి, స్థలము లేదంటే సింపుల్గా ఆయన జీవించి వెళ్ళాడు. కాబట్టి మనకు ఈ భూమి మీద భూసమైన ఆశీర్వాదం కానీ ఇచ్చింది. యాక్చువల్లీ మనకు భూమి మీద దేవుడు ఇస్తా అని చెప్పింది ఏం తెలుసా? మనకు అవశ్యమైంది ఏం మాత్రం తెలుసా ప్రియులారా? చూడండి, పౌలు చక్కగా చెప్తాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనం వరకు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ కొనిపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అదండి మనకిచ్చింది, క్రైస్తవులకు ఇచ్చింది ఏమంటే భూమి మీద అన్న వస్త్రం గలవారమై వాటితో మనం ఏం చేయాలా? తృప్తి పొందాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నదాన్ని విడిచిపెట్టినప్పుడే మనకు పరలోకానికి ఆశీర్వాదం మనకు ఇస్తున్నాడు. వాళ్ళకంట కాదండి, ఈ భూమి మీదనే వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. నెక్స్ట్ వాళ్ళు తర్వాత ఎక్కడొస్తారు, ఎక్కడ వాళ్ళు ఉంటారు, ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఉందనుకుంటే వాళ్ళకు మరలా ఈ భూమి మీదకి వస్తారు. ఓల్డ్ టెస్టమెంట్లో వాళ్ళు కూడా అందరికీ పునరుత్థానం ఉంది. వాళ్ళు భూమి మీదకి వస్తారు, భూమి మీదనే వారు పరిపాలన చేస్తారు. దీని గురించి యేసు ప్రభు చక్కగా చెప్తాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 28-29 వచనం చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. చూసారా ఏమండి? జనులందరూ అంటే ఆదాము నుంచి, అదే మనకు 1 కొరింథీ 15:22 వచనం ఉంది కదా, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదని. అలాగా బ్రతికించబడిన జనులందరూ యేసు ప్రభు యొక్క 2వ రాకడలో పునరుత్థానం వచ్చేటప్పుడు వాళ్ళను ఏమండి దేవుని మార్గం నడిపించేది, వాళ్లకు నిత్యజీవ మార్గాన్ని చూపించేది, వాళ్ళని పరిపాలించేది ఎవరంటే అబ్రహాము, ఈసాకు, యాకోబు. ఓల్డ్ టెస్టమెంట్ ఉన్నటువంటి విశ్వాస వీరులు. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం వచ్చే ప్రజలందరి మీద వాళ్ళు ఎలా ఉంటారంటే పాలకులుగా ఉంటారు ప్రియులారా. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. ఏమండి ఇంకొక భూరాజులు ఏమంట? జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చు. చూసారా, భూరాజులు ఏం చేస్తున్నారు? జనములను పరిపాలించేటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరు ఆ భూరాజులు? వాళ్ళనే దేవుడు ఏం చేస్తారండి, ఈ యేసుక్రీస్తు కంటే ముందున్నటువంటి కాలంలో, అంటే 3వ లోకంలో భూమి మీద పరిపాలించేదానికి యేసు కంటే ముందుగా ఒక గ్రూప్ను ఆయన ఏం చేశారండి, తయారు చేస్తారు. వాళ్ళే భూరాజులుగా దేవుని రాజ్యంలో వస్తారు. చూడండి, ఎందుకంటే మనం చూడండి, యాక్చువల్లీ క్రిస్టియన్స్ చాలా ఏమండి ఒక స్మాల్ స్కెచ్లో, ఒక థింక్లో ఉంటారు, ఒక థాట్లో ఉంటారండి. ఏమంటే ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని భక్తులు, న్యూ టెస్టిమెంట్లో క్రైస్తవులు అందరికీ పరలోకం ఈక్వల్గా ఒకే బ్లెస్సింగ్ అంటారు. కాదండి, ఆశీర్వాదములు వివిధమైనటువంటి ఆశీర్వాదం ఉంది. యేసు కంటే ముందు ఉన్నటువంటి వారికి కొన్ని రకాల ఆశీర్వాదం ఉంది, యేసుకు తర్వాత వచ్చినటువంటి వారికి రకరకాల ఆశీర్వాదం ఉంది ప్రియులారా. ఓకేనా? అంతే చెప్తానండి, మహిమలు వేరే, ఏమండి ఆ బ్లెస్సింగ్స్ కూడా వేరే అని చక్కగా మనకు పౌలు చెప్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 40-41 వచనం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఇక్కడ చూడండి, ఆ వస్తు రూపముల డిఫరెన్షియేషన్ చెప్తున్నాడు ఆయన. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. చూడండి, ఆ మహిమ వేరే, ఈ మహిమ వేరే. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదములు కలవు గదా. కాబట్టి ఆ రీతిగా వస్తువులు వేరే,
వాటి మహిమలు వేరే. అదే రీతిగా దేవుడిచ్చే ఆశీర్వాదము వేరే, దేవుడిచ్చేటువంటి పునరుత్థానము వేరే. ఇప్పుడు అందరికీ ఒకటే పునరుత్థానం ఉంటే ఎందుకు ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 4 వచనంలో కానీ 6 వచనం కానీ ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులయుందురు అని ఎందుకు చెప్పాలా? అంటే దేవుడిచ్చే ఆశీర్వాదంలో రకరకాల ఆశీర్వాదం ఉంది పిల్లలు, అది మనం బాగా గమనించాలా. 1 కొరింథీ 15 51 నుంచి 54 వరకు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగవేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చూసారా? సో ఈ విధముగా ఈ శరీరములో మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. ఓకేనా? సో మర్త్యమైనది ఏమండి అమర్త్యతను ధరించుకుంటుంది, క్షయమైనది అక్షయతను ధరించుకునేటువంటి ఆశీర్వాదం. ఇది పరలోకానికి వెళ్ళే వారికి ఆశీర్వాదం, ఇది భూమి మీద ఉన్నటువంటి వారికి ఆశీర్వాదం లేదు ప్రియులారా. అది మనం బాగా గమనించాల. సో ఈ రీతిగా హెవెన్లో వెళ్ళేటువంటి ఉన్నటువంటి ఆశీర్వాదపు విధానాలు వేరే, భూమి మీద ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆశీర్వాదపు విధానాలు వేరే. క్రైస్తవులుగా యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడి సంకుచితమైన మార్గములో తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని మరణము వరకు ప్రభు యొక్క అడుగు జాడలను వెంబడించినటువంటి ఆ బాటలో వెళ్ళే వారికి పరలోకానికి వెళ్ళేటువంటి ఒక ఆశీర్వాదం ఉంది. వీళ్ళకి ఏముందంటే ఏమండి, క్రీస్తు కంటే ముందున్నటువంటి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి విశ్వాస వీళ్ళకంతా ఏముందంటే భూమి మీదనే వారికి ఆశీర్వాదం ఉంది. వారి ఎవరికి కూడా పరలోక సంబంధమైన పిలుపు వాళ్ళకి లేనే లేదు. చూడండి, కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 16వ వచనం. కీర్తనలు 45:16 వాళ్ళకి దృశ్యమైనటువంటి పరిపాలించేటువంటి ఆధిక్యతను దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. ఇది యాక్చువల్గా ఈ 45వ కీర్తన అంతా చూస్తే యేసు క్రీస్తుని గురించి, ఆయన మహిమలు వచ్చేటప్పుడు ఏర్పడేటువంటి పరిస్థితిని గురించి ప్రవచించినటువంటి ఒక ప్రవచన అధ్యాయం అది. అక్కడ నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు అని చెప్పింది. అంటే యేసుక్రీస్తు నిమిత్తము చెప్పబడినటువంటి ఒక, ఎందుకంటే దావీదు కుమారుడా అని అంటారు కదండి. అంటే దావీదు వంశములో జన్మించినటువంటి యేసుకి ఇప్పుడు ఈ యొక్క రెండో లోకములో ఆయన గురించి చెప్పేదండి. రెండో లోకము సువార్త యుగంలో దావీదు కుమారుడుగా యేసుక్రీస్తుకి పిలుపు ఉంది, ఆ స్థానం ఉంది. కానీ అదే ఆయన సెకండ్ కమింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. ఎట్లాగంటే చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏముంది? మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఇప్పుడు ఈ లోకములో మన అందరికి తండ్రి ఎవరు? భూమి మీద నేను చెప్పేది ఆదాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఆదాముకు కడపటి ఆదాముగా ఏమైనాడండి? వచ్చి ఆయన అదే లైన్లో పరిపూర్ణమైన మనిషిగా ఉన్న ఆదాముకు పరిపూర్ణమైన మనిషిగా యేసు ప్రభు ఇక్కడికి వచ్చి ఏం చేసినాడండి? ఆయన తను తాను సమర్పణ చేసి పరిశుద్ధుడిగా జన్మించాడు. బాప్తిస్మములో తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అంటే మొదటి ఆదామును విమోచించిన కడపటి ఆదాముగా, మొదటి మనిషిని విమోచించినటువంటి రెండవ మనిషిగా యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి ఆయన నిత్యుడుగు తండ్రిగా వస్తాడు దేవుని యొక్క రాజ్యంలో. ఏమండి? రెండవ రాకడలో, ఈ మూడవ లోకంలో. అందువల్లనే ఇక్కడ ఆయన గురించి ప్రవచించినటువంటి ఆ ప్రవచన కీర్తనలో 40:16లో నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందరంటే ఆయన వచ్చినప్పుడు ఇక్కడ దావీదు కుమారుడే. కానీ సెకండ్ కమింగ్లో ఆ పితరులుగా ఉన్నటువంటి వారందరూ ఆయనకేమవుతారండి?
కుమారులు. ఎందుకంటే ఈయన ఆదాముకు సమమైనటువంటి ఆదాముగా వచ్చాడు కాబట్టి ఈ భూమి మీద అందరికీ తండ్రి ఆదాం. ఆ ఆదామును విమోచించినటువంటి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వచ్చి నిత్యుడుకు తండ్రిగా రాబోతున్నాడు కాబట్టి ఇక్కడ ఎవరంతా ఆయనకు పితరులుగా ఉన్నారు వారందరూ ఆయనకి ఏమవుతారు? కుమారులు అవుతారు. వాళ్ళని ఏం చేస్తారంటే ఆయన నీకు పితరులకు ప్రతిగా నీకు కుమారులు ఉందరు, వారిని భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు. అదండి భూమి అంటే ఇక్కడ యేసుక్రీస్తు కంటే ముందున్నటువంటి వారందరూ పితరులందరినీ కుమారులుగా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే భూమి అందంతటా వారిని అధికారులుగా చేయదవు. ఓకేనా? సో ఈ రీతిగా మనము ఆల్రెడీ 3 భాగాలను చూసుకున్నాం. ఈ మొదటి లోకములో ఆకాశంలో పరిపాలించిన అదృశ్య శక్తులు దేవదూతలు, భూమి మీద పరిపాలించింది అంటే ఆ దేవదూతలకు నరుల కుమార్తెలకు పుట్టినటువంటి యొక్క నెఫీలు రాక్షసులు ఏం చేస్తారు? భూమిని బలాత్కారంతో నింపి తమ వశంలో చేసుకున్నారు మొదటి లోకంలో. రెండవ లోకంలో ఆకాశంలో పరిపాలించింది ఎవరు? ఈ మొదటి లోకంలో పడిపోయినటువంటి దేవదూతలను సాతాను. ఎఫెసీ పత్రిక 2:2 చదివాం కదా, వాయుమండల అధిపతి, ఆకాశ మండలం అన్న దురాత్మల సమూహము రెండవ లోకంలో ఆకాశంలో పరిపాలించారు. భూమి మీద వారి వశములో ఉన్నటువంటి భూ సంబంధమైన రాజులు. ఓకేనా? సో మూడో లోకంలో ఆకాశంలో పరిపాలించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనకు నమ్మకం ఉన్నటువంటి క్రైస్తవ సంఘము. భూమి మీద పరిపాలించేది ఎవరు? మూడో లోకములు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యేసు కంటే ముందుగా ఉన్నటువంటి విశ్వాస వీరులందరూ భూమి మీద మూడవ లోకంలో ప్రభు రెండవ రాకడలో పరిపాలన చేస్తారు. కాబట్టి దేవుడు ఈ రెండో లోకంలో రెండో లోకంలో ఏం చేస్తాడంటే ఈ మూడవ లోకంలో ఆకాశంలో పరిపాలించే ఒక గ్రూపును క్రీస్తు తర్వాత వచ్చిన క్రైస్తవుల నుంచి ఏర్పాటు చేసుకుంటున్నాడు. అలాగనే భూమి మీద మూడవ లోకంలో భూమి మీద పరిపాలించే దృశ్యమైన పరిపాలన చేసేదానికి ఈ రెండవ లోకంలో క్రీస్తు కంటే ముందున్నటువంటి వాళ్ళను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. బట్ మొదటి లోకంలో కొంతమంది అండి, ఒక ఇద్దరు ముగ్గురు కాదు, కొంతమంది, నోవాహు అతని కుటుంబం, హానోకు, సో అలాంటి వారు ఉండొచ్చు. కాబట్టి రెండో లోకంలో ఏం చేస్తున్నాడు? మూడవ లోకంలో ఆకాశంలో పరిపాలించే అదృశ్య శక్తులను, భూమి మీద పరిపాలించబోయే దృశ్యమైన శక్తులను ఈ రెండవ లోకంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా మనము ఆ రెండవ లోకంలో ఉన్నాం. మనకి ఇవ్వబడిన పిలుపు పరలోకములో వెళ్ళి ఆశీర్వాదమును, ఆకాశంలో 1000 ఏళ్ళు రాజ్య పరిపాలనను యేసుతో పాటు మెస్సీయ యుగమును పరిపాలించే ఆశీర్వాదం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మనము ఆ పిలుపును గ్రహించి నమ్మకమైన వారుగా మనము జీవించాలా. మనకంటే ముందున్న వారు ఎంత గొప్పవారుగా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నా కూడా వాళ్ళు యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడుగబడుటకు మునుపు జీవించారు కాబట్టి వాళ్ళకి ఏం లేదండి, పరలోక ఆశీర్వాదం లేదు. సో ఈ విషయాన్ని మనము ఈ యొక్క ఎపిసోడ్లో మనము ధ్యానం చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం మూడవ లోకంలో ఏమేమి కార్యం జరుగుతుంది అనే విషయాన్ని దేవుని చిత్తమైతే మనము మరి ఒక భాగంలో దాని గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీకు అందరికీ ప్రభువు నామమున అందరికీ శుభవందనములు.